భారతదేశంలోని హైదరాబాదులో ఉన్న తెలుగు భాషా చలనచిత్ర పరిశ్రమ అపారమైన ప్రజాదరణ మరియు ప్రశంసలు పొందిన అనేక మంది ప్రతిభావంతులైన నటులకు నిలయంగా ఉంది. వాటిలో మత్తు ఎక్కించే ఆడవాళ్లు అనే పదాన్ని మత్తు స్త్రీలు అని అనువదించవచ్చు. వారి ఆకర్షణ, ప్రతిభ మరియు అందంతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన నటీమణులను వివరించడానికి తరచుగా ఉపయోగిస్తారు. సావిత్రి తెలుగు చిత్రసీమలో ఒక దిగ్గజ నటి మరియు ఎప్పటికప్పుడు గొప్ప నటీమణులలో ఒకరిగా పరిగణించబడుతుంది. ఆమె 1950ల ప్రారంభంలో తన అరంగేట్రం చేసింది మరియు ఆమె అసాధారణమైన నటనా నైపుణ్యాలు మరియు మంత్రముగ్ధులను చేసే స్క్రీన్ ప్రెజెన్స్తో త్వరగా కీర్తిని పొందింది. మాయాబజార్, గుండమ్మ కథ మరియు మిస్సమ్మ వంటి చిత్రాలలో ఆమె నటన పరిశ్రమపై చెరగని ముద్ర వేసింది. భారతీయ సినిమా యొక్క ఫస్ట్ ఫిమేల్ సూపర్ స్టార్ అని తరచుగా పిలవబడే శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్గా తన కెరీర్ను ప్రారంభించి ప్రముఖ పాత్రలలోకి మారారు. బాలీవుడ్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ముందు ఆమె అనేక విజయవంతమైన తెలుగు చిత్రాలలో నటించింది. క్షణక్షణం, జగదేక వీరుడు, అతిలోక సుందరి మరియు చాందిని వంటి చిత్రాలలో ఆమె మంత్రముగ్ధులను చేసే అందం మరియు బహుముఖ నటన ఆమెను దేశవ్యాప్తంగా ప్రియమైన వ్యక్తిగా చేసింది. జయసుధ తన సహజమైన నటన శైలి మరియు బలమైన స్క్రీన్ ఉనికికి ప్రసిద్ధి చెందిన మరొక ప్రసిద్ధ నటి. ఆమె 1970ల ప్రారంభంలో తన అరంగేట్రం చేసింది మరియు ఆ తర్వాత అనేక విజయవంతమైన చిత్రాలలో కనిపించింది. ఈమె ప్రముఖ నటి విజయ నిర్మలకు దగ్గర బంధువు. జ్యోతి, ఇది కథ కాదు లో ఆమె నటనకు విస్తృతంగా ప్రశంసలు అందాయి మరియు ఆమె పరిశ్రమలో గౌరవనీయమైన వ్యక్తిగా కొనసాగుతోంది. సౌందర్య తన ఆకర్షణీయమైన నటనతో తెలుగు సినిమాపై చెరగని ముద్ర వేసిన అత్యంత ప్రతిభావంతులైన నటి. ఆమె వ్యక్తీకరణ కళ్లకు మరియు అనేక రకాల భావోద్వేగాలను చిత్రీకరించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందిన నటి. అమ్మోరు, అంతఃపురం మరియు రాజా వంటి సినిమాలు ఆమె నటనా నైపుణ్యాన్ని ప్రదర్శించాయి. 2004లో ఆమె అకాల మరణం వరకు ఆమెను ప్రియమైన తారగా అభిమానులు ఆదరించారు. అత్యంత ప్రజాదరణ పొందిన సమకాలీన నటీమణులలో ఒకరైన అనుష్క శెట్టి తన శక్తివంతమైన నటనతో టాలీవుడ్కు గణనీయమైన కృషి చేసింది. ఆమె అరుంధతి, బాహుబలి సిరీస్ మరియు రుద్రమదేవి లో తన పాత్రలతో విస్తృత గుర్తింపు పొందింది. ఆమె బహుముఖ ప్రజ్ఞకు పేరుగాంచింది. ఆమె చారిత్రక వ్యక్తుల నుండి ఆధునిక కథానాయికల వరకు విభిన్న పాత్రలను విజయవంతంగా చిత్రీకరించింది. సమంత తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రగామి నటి మరియు తన నటనకు అనేక అవార్డులను గెలుచుకుంది. ఆమె 2010లో ఏ మాయ చేసావే తో అరంగేట్రం చేసింది. ఈగ, అత్తారింటికి దారేది మరియు రంగస్థలం లో ఆమె పాత్రలు ప్రత్యేకంగా చెప్పుకోదగినవి. రష్మిక మందన్న సాపేక్షంగా కొత్తగా ప్రవేశించింది, అయితే ఆమె మనోహరమైన ప్రదర్శనలు మరియు వ్యక్తీకరణ నటనతో త్వరగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ మరియు సరిలేరు నీకెవ్వరు చిత్రాలలో ఆమె తన పాత్రలతో కీర్తిని పొందింది. నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా గా పిలవబడే రష్మికకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన మరో సమకాలీన నటి పూజా హెగ్డే. తన అద్భుతమైన లుక్స్ మరియు నటనా నైపుణ్యంతో ఆమె అల వైకుంఠపురములో, అరవింద సమేత వీర రాఘవ మరియు డీజే దువాడ జగన్నాథం వంటి విజయవంతమైన చిత్రాలలో నటించింది. ఆమె ప్రదర్శనలు ఆమెకు గణనీయమైన అభిమానులను సంపాదించాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమంది హీరోయిన్లు టాలీవుడ్ విజయానికి దోహదపడటమే కాకుండా పరిశ్రమలో నటన మరియు గ్లామర్కు బెంచ్మార్క్లను సెట్ చేశారు. వారి ప్రతిభ, అంకితభావం మరియు చరిష్మా కొత్త తరాల నటులు మరియు చిత్రనిర్మాతలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. అభిమానులను మత్తులో ఉంచాలనే ప్రయత్నాలలోనే ఉన్నారు తారామణులు.